ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి ఈ దిన సాయంకాల ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగములోని కొన్ని సత్యములను మన ఆత్మీయ జీవితమునకు భద్రపరుచుకొని మన ఆత్మీయతను అత్యంత పరిశుద్ధతలోనికి నడిపించుకొని అట్టి నిత్య జీవమునకు వారసులయ్యే దిశలో మనము పయనమవ్వాలని, తద్రీతిగా మనం అనేకములైన సత్యయుక్తమైన మర్మయుక్తమైన బోధలను వినుచుండగా మన యొక్క ఆత్మీయత ఏ రీతిగా ఉన్నదో మనమందరము కూడా ఈ దినమున ప్రశ్నించుకొనవలసిన వారమై ఉంటున్నాం. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. హల్లెలూయా. దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఈ దినమున చదవబడినటువంటి వాక్యములు ఒక విశ్వాసికి తన యొక్క జీవితంలో ఉండవలసినటువంటి యోగ్యత ఏమిటో మనం అందరం గ్రహించాలి. ఒక విశ్వాసి దేవుని యందు రక్షింపబడి ఆత్మీయతలో బలపరచబడి ఆయన యొక్క జీవన క్రమాన్ని చాటుచుండగా ఆయన ఏ రీతిగా వర్ధిల్లుచున్నాడు, ఆయన ఆత్మీయంగా ఎదుగుచున్నాడా, లేక ఏ దినమునైతే యేసును ఎరిగానని వాగ్దానం చేశాడో ఆ రోజు వలె ఉంటున్నాడా, లేక ఆత్మీయతతో కూడినటువంటి శక్తివంతమైన స్థితిని కనుగొని ఆయన జీవితంలో ఆత్మ వర్ధిల్లింప చేస్తున్నదా అని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఈ రీతిగా మనతో మాట్లాడుతున్నాడు. క్రైస్తవ్యం అంటే నూతన బంధన భక్తులందరూ గ్రహించాలి. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆత్మీయతతో కూడిన స్థితి కొద్దిపాటిది. క్రొత్త నిబంధన భక్తులకు దేవుడిచ్చిన స్థితి ఏమిటంటే ఈ లోకరీతిగా వర్ధిల్లుట మాత్రమే కాకుండా ఆత్మీయంగా ఎదుగుట, ఆత్మీయంగా వర్ధిల్లుట, ఆత్మీయంగా వర్ధిల్లి దేవుని యొక్క జ్ఞానమును, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క పిలుపును, దేవుని యొక్క ఆశీర్వదకరమైన వరములను పొంది ఆయనతో సంధి చేసే స్థితిలోనికి ఎదుగుట, అది క్రొత్త నిబంధన భక్తులకు దేవుడిచ్చినటువంటి యోగ్యత. ఆ స్థితిలో మనము ఇన్ని వత్సరములుగా క్రైస్తవ్యంలో ఉండి వర్ధిల్లింపజేసే ఆత్మలను కలిగి ఉన్నామా, లేక ఏదోలే ప్రతినిత్యము అలాగ టయానికి సంఘానికి వెళ్ళి ఆ వాక్యం విని ఆ వాక్యంలో మొన్న వినదేలే, లేకపోతే నేను చిన్నప్పుడు వినదేలే, లేకపోతే నేను చదువుకున్నదేలే అనే భావనతోనే ఇంటికి వస్తున్నావా, లేక దేవుని యొక్క శక్తి నీ ఆత్మతో సంధి చేయబడి నీవు వర్ధిల్లింపజేసే యోగ్యతలో ఉన్నావా అని దేవాతి దేవుడు ఇది నాన్న మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి లెట్ us all put a question to our heart and mind and soul. మనమందరం కూడా పరీక్షించుకుందాం, ఒక ప్రశ్న వేసుకుందాం. ఇక్కడ ఈ దినమున చదవబడినటువంటి ఆది కాండములో వాక్యాన్ని మనము చదివినప్పుడు ఒక వ్యక్తిని గురించి దేవుడు మనకి ఈ జస్ట్ సైటెడ్ ఇన్ ద బైబిల్. ఆ వ్యక్తి ఎవరంటే వారి యొక్క కుటుంబంలో తృణీకరింపబడిన వాడు, వారి యొక్క కుటుంబంలో త్రోసివేయబడిన వాడు, వారి యొక్క కుటుంబంలో మరణమునకు గురి కాబడినటువంటి వాడు, వారి యొక్క కుటుంబంలో ఆయనను ఒక బానిసగా అమ్మివేసినటువంటి ఒక వ్యక్తి, ఒక బాలుడైనటువంటి వ్యక్తిని ఈ దినమున మనము చదువుకున్నాం. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎలాగో సాధ్యమవుతుంది? ఇలాంటి తృణీకార భావంతో జీవిస్తున్న వ్యక్తికి ఒక వర్ధిల్లే స్థితి ఎందుకు వస్తుంది? ఎలాగ వస్తుంది? వితౌట్ ఎనీ సార్ట్ ఆఫ్ హెల్ప్, ఎనీ సార్ట్ ఆఫ్ సపోర్ట్, ఏ విధమైన సపోర్ట్ లేకుండా, ఏ విధమైనటువంటి సహాయం లేకుండా అలాంటి వ్యక్తి, బానిసగా అమ్మబడిన వ్యక్తికి వర్ధిల్లింపజేసే, ఈ లోకంలో వర్ధిల్లింపజేసే
స్థితి ఎలా కలుగుతుందని మనమందరం ఒక ప్రశ్న వేసుకుంటే, మనం ఎందుకు వర్ధిల్లలేకపోతున్నాం అని మనముగా ఆత్మీయంగా ఒక ప్రశ్న వేసుకుంటే, ఈ లోకరీతిగా లేకపోతున్నామా, ఆత్మీయంగా లేకపోతే రెండు పేర్లలుగా ఏది లేకుండా మనము మన జీవితాలు గడిపి మరణిస్తున్నామని దేవుడు ఇది నాన్న ప్రశ్నిస్తున్నాడు. ఆ వ్యక్తి యాక్ట్స్ లో మనం చదువుతాం, అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో 9వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 7:9 ఈ సత్యము లిఖించు. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి, కానీ దేవుడు అతనికి తోడయుండి అతన్ని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికి అతనిని అధిపతిగా నియమించెను. దేవునికి ఒక్కసారి స్తోత్రాలు చెప్పుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, దేవుడు అతనికి తోడయుండెను అనే మాటని స్పెసిఫిక్ గా అపొస్తలుడైన పౌలు అపొస్తలుల కార్యంలో రాస్తున్నాడు. అదే రీతిగా మోషే భక్తుడు కూడా ఆత్మవశుడై ఆదికాండము రాసినప్పుడు ఆయన కూడా రాసిన మాటను ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. యెహోవా యోసేపునకు తోడయుండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తిని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడయ్యుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. కటాక్షము, ఆ దేవుడు మనకు తోడై ఉండుటే ఆ దేవుని యొక్క ప్రసన్నత మన మీదకు ఉంటుంది, మనం వర్ధిల్లే వాళ్ళముగా ఉంటాం. అదే రీతిగా మన శత్రువులు కానీ మన ఎదుటి వారి కానీ మనపై ప్రేమను దయను చూపే మనస్సును కూడా దేవుడు కలుగ చేస్తాడని మనం అందరం గ్రహించాలి. ఓన్లీ ద క్రిస్టియన్స్ గుడ్ గెట్ దట్ వన్. ఇది ఒక క్రైస్తవునికే సాధ్యము, ఎందుకంటే వారి దేవుడు నిజమైన దేవుడు కనుక. అటువంటి దేవుని కలిగి ఉన్న నీవు ఎందుకు ఈ లోకములో నీకు దేవుడు తోడుగా ఉండట్లేదు? ఎందుకు నీవు వర్ధిల్లలేకపోతున్నావు ఆత్మీయంగా అని ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు, మనము వర్ధిల్లలేకపోవటానికి కావటం దేవునికి అవసరమైనది ఏమిటంటే, దేవునికి అవసరమైనది ఏంటంటే పరిశుద్ధత. నీలో పరిశుద్ధత ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆ యేషోబు అనే వ్యక్తి అందరికంటే కూడా కడుగొట్టి వాడికి ముందు వాడు 11వ వాడు. ఆ వ్యక్తి ఎలాంటి వాడు అని అంటే, బాల్య దశ నుంచే దేవుని దర్శనములు కలిగినటువంటి వాడు. అనగా బాల్య దశ నుంచి ఈజ్ అ పర్ఫెక్ట్ జెంటిల్ బాయ్. ఆయన నీతియుక్తమైన బిడ్డగా ఉంటున్నాడు, పరిశుద్ధతలో జీవించేవాడిగా ఉంటున్నాడు, లోకము వైపు చూసేవాడిగా లేడు, తన తండ్రి చేత ప్రేమను పొందిన వాడిగా ఉంటున్నాడు, తన యొక్క సహోదరుల చేత ద్వేషింపబడిన వాడిగా ఉంటున్నాడు. డిస్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, వీటన్నిటిని ప్రక్కన పెడితే నా దేవుడైనటువంటి దేవుడు ఆయనను ఆశీర్వదించి తోడుగా ఉండి శత్రు దేశమైన బానిస దేశమైనటువంటి ఆ దేశంలో కూడా ఆ బిడ్డను ఒక రాజుగా ఉంచాడు. దేవునికి స్తోత్రాలు చెప్పు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఏదన్నా సాధ్యమవుతుందా? అసాధ్యమైన దానిని సాధ్యము చేయగల దేవుడు. ఆ దేశ భాష వేరు, ఆ దేశ సంస్కృతి వేరు, ఆ దేశంలో ఉన్న పరిస్థితులు వేరు. ఈ యొక్క వ్యక్తి ఎవరో బానిసగా వచ్చినటువంటి వ్యక్తి ఆ రీతిగా దేశాన్ని రూల్ చేసిన స్థితిని మనం చూస్తున్నాం. దేవుని యొక్క యోగ్యకరమైన స్థితిని బట్టి చూడండి, 10వ వచనంలో యాక్ట్స్లో, దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటిని అతనిని అధిపతిగా నియమించెను. దేవుడు అక్కడ కనెక్ట్ వర్డ్ చెప్తున్నాడు.
దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట, దేవుడు నీ శత్రువు ఎదుట నీపై దయ చూపించేసేసిస్తాడు. నీ శత్రువు కూడా నువ్వు జ్ఞానాన్ని ఇస్తాడు. ఇతరులకి దేవుడు తోడై ఉన్నాడనే ఒక ఆలోచన ఇచ్చి నిన్ను ప్రత్యేకించబడినటువంటి స్థితిలో ఉంచుతాడని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నాతో నీతో మాట్లాడుతున్నాడు. మనము దానిలోని ఎదగాలి. ఆ రీతిగా ఎదిగితేనే మన యొక్క ఆత్మీయత బలపరచబడుతుందని యేసు భక్తుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ రీతిగా మన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందాలి, ఈ లోకంలో ఏ రీతిగానూ మనం ప్రాస్పరిటీ వస్తుంది, మన జ్ఞానం చొప్పున ఏదన్నా చేయొచ్చని ఆశించవచ్చేమో, కానీ అంటిల్ అండ్ అదర్వైజ్ ఆయన యొక్క సపోర్ట్ లేకపోతే, ఆయన యొక్క తోడు లేకపోతే ప్రతిదీ కూడా నిష్ఫలమే. మనం అనుకుంటాం అంతటితో సర్దుకుంటాం, కానీ యేసు సర్దుకోలేదు. ఆయన యొక్క జీవితాన్ని అనేకమైన మలుపులలో కూడాను దేవుని తోడుని అట్లా ఉంచుకున్నాడు. ఆ రీతిగా ఆయన పరిశుద్ధతను పోగొట్టుకోలేదు. అందుకని ఒక ఎపిసోడ్ మనకు తెలుసు, ఆయన పరిశుద్ధత పోగొట్టుకోలేదు. యవ్వనేచ్ఛలనే ఉంటాయని మనందరికీ తెలుసు. అటువంటి యవ్వనేచ్ఛలను ఆ బిడ్డ ఎంతో తృణీకరింపబడినటువంటి ప్రదేశాన్ని మనం చూస్తున్నాం. ఐసోలేటెడ్ ప్లేస్ అది. హీ కెన్, బట్ ఆయన చేయవచ్చు కానీ తప్పిదము ఆయన ఆ యొక్క పరిశుద్ధతను పోగొట్టుకొనక తన యొక్క స్థితి తను ఎంతగా లాగి తన శరీరంలో ఉన్న దుస్తులను వదిలి వెళ్ళాడంటే ఆ యొక్క ప్రాణమునకు ఎంతగానో తెగించి ఆ బిడ్డ ప్రదేశంలోకి వెళ్ళాడని ఒక నిదర్శనముగా బైబిల్ గ్రంథంలో అది రాయబడి ఉన్నది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మనము అలాంటి పరిస్థితుల్లో కూడా పరిశుద్ధతను పోగొట్టుకోకూడదు, పరిశుద్ధతలోనే ఉండాలి అని యోసేపు మనకు నేర్పిస్తున్న స్థితిని మనము గ్రహించి మనము నిత్య జీవనకు వారసులై దేవునికి అతి సమీపమైన స్థితిలోనికి వెళ్ళాలని ఈ దిన మన ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, లేవి కాండములో ఒక సత్యాన్ని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 20వ అధ్యాయము 26వ వచనము, యెహోవా అను నేను పరిశుద్ధుడును, మీరు నా వారై ఉండినట్లు అన్య జనులలో నుండి మిమ్మను వేరుపరచితనే. దేవునికి స్తోత్రాలు చెప్పండి. God speaks such sort of things today with you and to me. అన్యజనుడు అయిన నిన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి, నిన్ను ప్రత్యేకించబడిన జనాంగంగా పెట్టుకున్నాడని నీవు గ్రహించావా? ఏదోలే ఎవరోలే బాప్తిస్మం ఇస్తే నీళ్లలో దునికాను అనుకుంటున్నావా? లేదు, నువ్వు ఒక డెసిషన్ తీసుకోవాలి. నీలో ఉన్నటువంటి లోకరీతిగా ఉన్న శరీరేచ్ఛలకు సంబంధించిన, మనస్సుకు సంబంధించిన ప్రతి పరిస్థితిని చంపివేసి పరిశుద్ధతలోనికి నువ్వు నడవాలని ఆత్మదేవుడి దినాన నాతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరొక సత్యాన్ని కూడా చదువుకుంటాం. నిర్గమకాండము 19వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చదువుకుంటూ వస్తున్నాం. నిర్గమ 19:22లో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దుమీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండానట్లు నీవు దిగిపోయి వారి ఖండితంగా ఆజ్ఞాపించు. మరియు యెహోవా వారి మీద పడకుండానట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్ము తామే పరిశుద్ధ పరచుకొల్లని మోషేతో చెప్పగా. దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే, దేవుని యొక్క ప్రేమను, ఆయన యొక్క కృపను మనం పొందాలి అంటే, నీకు దగ్గర పరిశుద్ధత లేకపోతే ఆయన నీతో మాట్లాడు, ఆయన నీ వైపు చూడడు, ఆయన వరములను కూడా నీకివ్వడు. హీ డస్ నీడ్ ఇట్ ఫ్రమ్ యూ. ఆయన నీ దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటంటే, ఆయన నిన్ను చూడాలి, ఆయన సమీపం అవ్వాలి అనుకుంటే, నీలో పరిశుద్ధత ఉంటే ఆ దినమని నిన్ను ఆత్మతో దేవుడు మాట్లాడి ఒక శక్తివంతమైన స్థితిని అనుగ్రహిస్తాడని నీవు గ్రహించబద్ధుడు అవుతున్నావు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా,
దేవుని యొక్క ప్రసన్నత కలగాటానికి, దేవుని యొక్క ఆత్మీయతో కూడిన వర్ధిలింపజేసే జీవితం నీలో ఉండటానికి నీవు పరిశుద్ధుడుగా పవిత్రుడిగా ఉంటున్నావా లేదని ఆత్మదేవుడు నాతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రీతిగా నీ వర్ధిల్లాలి. ఈ లోకంలో దేవుడు కోరుకుంటున్నాడు నిన్ను. ఇంకను ఆయన యొక్క ఆత్మీయతలో బలపరచబడిన వాడివి, ఆయన నిష్కలంకమైన రక్తంతో ప్రోక్షించి శుద్ధీకరించబడి ఆయన రక్తము ద్వారా, ఆయన మరణము ద్వారా, ఆయన శిలువ ద్వారా నీవు ప్రత్యేకించబడిన సొత్తు కదా. అది కూడా మర్చిపోయావా? ఆయన పరిశుద్ధుడని నువ్వు అంటున్నావు, ఆయన స్వారూప్యము కలిగి ఉండాలని నువ్వు చదువుకుంటున్నావు. అది నీలో ఉన్నదా లేదని ఆత్మదేవుడు నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనమును మనము చదువుకుంటూ వస్తున్నాం. ఫిలిపియన్స్ 3:8 ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నాడు. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. చూడండి, పర్సానిఫికేషన్. సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. నీవు ఒకవేళ జ్ఞానవంతుడు అవ్వచ్చేమో, మంచి చదువురు అవ్వచ్చేమో, లోకములో నీకున్నటువంటి ప్రతి ఈవి గొప్పదై ఉండొచ్చేమో, నువ్వు ఒక ప్రత్యేక స్థానంలో ఉండవచ్చేమో, కానీ ఆయన యొక్క ఆత్మీయతో కూడా జ్ఞానము, ఆత్మతో వర్ధిలింపజేసే స్థితి కావాలి అంటే నష్టపరుచుకోవాలి ప్రతిదీ కూడాను. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు. ఆయనట నిష్ణాతుడైనటువంటి గమలీయేలు దగ్గర శిష్యర్కం పొందినవాడు. అటువంటి గొప్ప దైవజనుని యొద్ద శిష్యర్కము పొంది ధర్మశాస్త్రములో ఉన్నటువంటి సత్యములన్నీ తెలుసుకున్నటువంటి గొప్ప యోధుడు పౌలు భక్తుడు. నాకు ఇవన్నీ తెలుసు. యేసెవరు అన్నాడా? ఆ దిన దమస్కు రోడ్డుపై వెళ్తుండగా ఆత్మతో నింపబడిన ప్రతి పరిస్థితి కనుగొని ఆయన యొక్క దృష్టిని, ఆ యొక్క పాత ఉన్నటువంటి జీవితాన్ని, ఆ యొక్క నేత్రములకు ఉన్నటువంటి పొరలు రాలిన స్థితి మనందరికీ తెలుసు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, నష్టపరుచుకో. ఆయన స్వారూప్యాన్ని నువ్వు పొందు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రీతిగా నువ్వు కొనబడని ఎడలా నువ్వు ఏ మాత్రము కూడా ఆయన స్థితిలోనికి వెళ్ళలేదని అర్థం. చూడండి, అదే అధ్యాయములు 21వ వచనం. సమస్తమును మనకు లోపరుచుకొనగల శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానినిగా మార్చుడనే స్థితి కూడా నీవు మర్చిపోయి ఉంటావేమో. కాబట్టి నువ్వు ఎప్పుడైతే నష్టపరుచుకుంటావో, ఈ లోక జ్ఞానాన్ని చంపేసుకుంటావో, ఈ లోకం వైపు నువ్వు చూడకుండా ఉంటావో, అప్పుడు దేవుడు స్వారూప్యాన్ని నీకు ఇస్తాడు, ఆత్మీయతో కూడిన జ్ఞానాన్ని ఇస్తాడు, ఆత్మతో వర్ధిల్లే స్థితిని నీకు ఇస్తాడు. ఆ స్థితి నీలో లేనప్పుడు వృధా. క్రైస్తవమే వృధా. ఏదో బోర్డు రాసుకోవటమే సమాధుల దొడ్డి మీద, ఏ ప్రభువు నందు నిద్రించెను. లేవు. దేవుని దృష్టిలో నువ్వు ఆత్మీయంగా ఎదగాలి. ఆ రీతిగా ఎదగటానికి నువ్వు ప్రయత్నం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనము గ్రహించబద్ధులమవుతున్నాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క సత్యాన్ని మనతో మాట్లాడుతున్నాడు. యాకోబు భక్తుడు 3వ అధ్యాయము 17వ వచనంలో ఈ సత్యము లిఖించబడినది. యాకోబు భక్తుడు 3వ అధ్యాయము 17వ వచనము. హల్లెలూయా. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. ఎందుకంటే అసలు మొట్టమొదటని ఇక్కడ ఉన్న జ్ఞానం కంటే కూడాను పై నుండి వచ్చే జ్ఞానం, అంటే దేవుడు నీకు తోడై ఉంటే, నీవు ఆత్మలో వర్ధిలింపజేస్తుంటే ఆయన జ్ఞానాన్ని నీకు అనుగ్రహిస్తాడని గుర్తించాలి. పై నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణను లేనిదై ఉన్నది. నీతి వలన సమాధానము చేయవారికి సమాధానమందు విత్తబడును. సమాధానం అనే మనస్సులు లేని క్రైస్తవ్యం వృధా. నీతి ఫలము నువ్వు
క్రైస్తవుడు అంటేనే నీతి ఫలం. ఇక నువ్వు క్రైస్తవుడు అంటే నీతి ఫలము ఈక్వల్ టు క్రైస్తవ్యం, అది సమాధానంలోనే ఉంటుంది అంటున్నాడు. నువ్వు పైనుండి వచ్చే జ్ఞానాన్ని పొందుతున్నావా లేదని అడుగుతున్నాడు. ఆత్మీయంగా నువ్వు వర్ధిల్లుచున్నావా లేదని దేవుడు అడుగుతున్నాడు. మనందరికీ తెలిసిన వ్యక్తి శాంసన్, మనందరికీ తెలుసు. పై నుండి వచ్చినటువంటి ఆత్మ జ్ఞానముతో, ఆత్మశక్తితో, పరిశుద్ధాత్మతో నింపబడి ఆ యొక్క తల్లి గర్భంలోనికి ప్రవేశింపబడిన వాడై ఉంటున్నాడు. అధిక బలముతో దేవాతి దేవుడు ఆ బిడ్డను ఈ లోకంలోనికి పంపిన వాడిగా ఉంటున్నాడు. సకలములైనటువంటి ఫిలిస్తీన్ యొక్క శక్తివంతమైన ఆ బలము నుండి సైన్యములను ఓడించగల ఒక వ్యక్తిగా ఉంటున్నాడు. ఆయన శరీరమునకు సంబంధించినటువంటి ఈ లోకరీతిగా ఉన్నటువంటి ఇచ్చల వైపు వాడు ఎప్పుడైతే మళ్ళాడో, ఆ ఆత్మతో వర్ధిల్లే స్థితి మొత్తము కూడాను శూన్యమైపోయింది, వ్యర్థుడైపోయాడు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆత్మీయతో ఎదుగుతావు, దేవుడు స్పష్టంగా చెబుతాడు, నీవు ఏ మాత్రము కూడాను లోకరీతిగా ఉండకూడదు తల్లి ద్వారా చెప్పిస్తాడు. ఆ బిడ్డ ఈ లోకములో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి ఇచ్చల వైపు వెళ్ళకూడదని. అయినా కూడాను తనకున్నటువంటి బలహీనతలను బట్టి, తను చేసిన క్రియలను బట్టి సర్వమును కోల్పోయిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి నువ్వు ఆత్మీయంగా ఎదగాలి అంటే శరీరమునకు సంబంధించిన ప్రతి పరిస్థితిని యూ షుడ్ హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్ ఫ్రమ్ యువర్ లైఫ్లీహుడ్. ఆ యొక్క శరీరం నుంచి మట్టిది కూడాను వదిలి వేసినప్పుడు ఆత్మ కార్యములు నీలో జరుగుతాయి. ఆత్మదేవుడు నీతో జీవిస్తాడు, ఆత్మదేవుడు నిన్ను వర్ధిలింప చేస్తాడని నీవు గ్రహించాలి. ఏ శోభవదే ఈ లోకంలో ఒక సాక్షిగా కూడా ఉంటామని ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదే రీతిగా మనందరికీ తెలిసినటువంటి సల్మన్ ద వాయిస్, సొలొమోను మహారాజు మనకు తెలుసు. ఆయన ఏమడుగుతున్నాడు? ఆత్మజ్ఞానాన్ని అడిగాడండి. ఆత్మజ్ఞానం అడిగాడండి. నాకు జ్ఞానము కావాలి స్వామి, ఈ యొక్క ప్రజలను ఏలాలంటే నేను బాలుడను, చిన్నవాడిని, లేదా నీ యొక్క ప్రజలను ఏలటకు నాకు శక్తి చాలదు అని అడిగిన వాడు. ఈ లోకరీతిగా ఆత్మీయ జ్ఞానము దేవుడు ఇవ్వటం మాత్రమే కాకుండా ఈ లోకరీతిగా ఉన్నటువంటి ప్రాస్పరిటీ, మెటీరియలిస్టిక్ ప్రాస్పరిటీని కూడా దేవుడు ఇచ్చాడు. మనందరికీ తెలుసు. పోగొట్టుకున్నాడా? మొత్తం పోగొట్టుకున్నాడు. ఎవరిని చేసుకున్నాడు? ఐగుప్తు స్త్రీని చేసుకున్నాడు. ఐగుప్తు దేవతలను ఆరాధించే స్త్రీని చేసుకున్నాడు. ఏ దేవుడైతే అతను ఆత్మ జ్ఞానం ఇచ్చాడో అట్టి దేవుని యొక్క విరోధమైనటువంటి ఆ దేవతలను ఆరాధించే వాడిగా ఉంటున్నాడు. అనేక మంది స్త్రీలతో ఆయన వ్యభిచరించిన వాడిగా ఉంటున్నాడు. తన ఆత్మీయ జ్ఞానాన్ని మొత్తము కూడాను పోగొట్టుకున్న వాడిగా ఉంటున్నాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసాం. ఇవన్నీ మనకు కథలు కాదు, మనము చేయవలసిన పనులు ఇవి. We should have to mind it. వాటిని మనం ప్రాక్టీస్ చేయాలి. వాటిని ప్రాక్టీస్ చేసి ఆత్మ జ్ఞానాన్ని పొంది ఆత్మలో వర్ధిల్లాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, లోకము వైపు చూడకండి. ఆత్మ జ్ఞానము నువ్వు పొందాలి అంటే ఈ యొక్క ఆత్మీయతలో నువ్వు స్థిరపరచాలని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. చూడండి, 1 పేతురు 1:22 ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కుటముగాను ప్రేమించుడి. హృదయపూర్వకంగా ప్రేమించమన్నాడు, మిక్కుటముగా. ఈజ్ ఇట్ పాసిబుల్? ఆర్ యు ఫైండింగ్ ఇట్ ఇన్ ద చర్చెస్? ఏమన్నా మనం చూస్తున్నామా ఇవి అంటూ ఆయన మనల్ని అంటున్న అక్షయ బీజం నుండి, అనగా నీవు రక్షింపబడిన స్థితిని అక్షయ బీజం అంటారు. నీవు రక్షింపబడిన స్థితిని క్రీస్తు వారు శిలువపై ప్రోక్షించిన రక్తం అంటారు. ఆ బీజం నుంచి నువ్వు పుట్టావు, కానీ నీ తల్లి గర్భంలో నుంచి నువ్వు పుట్టలేవు అనే స్థితి నీవు గ్రహించావా? కాబట్టి నీవు ఉండవలసిన నిష్కపటమైన ప్రేమ ఉండాలంటున్నాడు.
మిక్కుటమైన ప్రేమ ఉండాలంటున్నాడు, సహోదర ప్రేమ ఉండాలంటున్నాడు. అంత మాత్రమే కాడ మీ మనస్సులను పవిత్రపరచుకొనినా. మనస్సు పవిత్రపరచుకోకపోతే ఆత్మీయంగా ఎక్కడ ఎదుగుతావు? మనస్సును పవిత్రపరచుకోవాలి. ఈ లోకరీతిగా ఉన్నటువంటి ఒక నిష్ణాతుడైనటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రములు ప్రావీణ్యుడైనటువంటి ఆ సన్హెడ్రిన్ సభలో గొప్పవాడిగా ఉన్నటువంటి నికోదెమస్ మనందరికీ తెలుసు. నికోదెమస్ వస్తున్నాడు, మరలా పుట్టమంటావేంటి స్వామి? మా తల్లి గర్భంలోనికి నేను ఎలా? ఎంతో జ్ఞానవంతుడు అయినప్పటికీ ఆత్మజ్ఞానము లేనటువంటి వాడు. ఆత్మజ్ఞానాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. యోహాను సువార్తకు రండి ఒక్కసారి. ఆత్మదేవుడు ఏ రీతిగా బిడ్డ విషయంలో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. 3వ అధ్యాయంలో ఉన్న ఈ సత్యాన్ని మనం గ్రహిస్తాం. హల్లెలూయా, స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా. పవిత్రుడైనటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయములు 1వ వచనం. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడు నేను. అతడు రాత్రి యందు అతని యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకులను మేమెరుగుదాము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కాని నీవు చేయించిన సూచక్రియలను ఎవడను చేయలేడని ఆయనతో చెప్పాను. ఇక్కడ ఎవరికి తోడున్నారంటే దేవుడు యేసయ్యకు దేవుడు తోడున్నాడని గ్రహించాడు. యేసయ్యకు దేవుడు తోడున్నాడని గ్రహించాడు నికోదేము. ఆయన చేసే అద్భుతాలన్నీ కూడాను యేసయ్య వల్ల జరిగినాయి అని చెప్పి దేవుని వల్ల జరిగినాయని గ్రహించాడు నికోదేము. అయితే దేవుడు అన్న మాటకు చూడండి. అందుకే అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్రొత్తగా జన్మించలేని స్థితి ఈ దినాల్లో ప్రతి క్రైస్తవుని వద్ద ఉన్నది. అయితే యేసుక్రీస్తు వారు ప్రత్యేకించి చెప్పిన మాటని మనమందరం కూడా మర్చిపోతున్నాం. నికోదేము అనే వ్యక్తి ఇప్పుడు క్రొత్తగా జన్మించాల్సిన పరిస్థితి వచ్చింది. అతను అంటున్నాడు, అతను ఎవరంటే పరిసయ్యుడండి. పరిసయ్యులంటే ధర్మశాస్త్రంలో జ్ఞానవంతులుగా ఉంటారు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆత్మీయతో కూడిన వాక్యములను ఆ రీతిగా విమర్శించి అనేక మందికి బోధించే వారిగా ఉంటారు పరిసయ్యులు. వెల్ వర్స్డ్ ఇన్ ధర్మశాస్త్ర, దట్ ఇస్ టోరా. అతనికి జ్ఞానాన్ని ఇస్తున్నాడు దేవుడు. నువ్వు క్రొత్తగా పుట్టాలంటున్నాడు. మనం కూడా అంతే. బైబిల్లో మనకేదో కొద్ది తెలిస్తే బాగా వచ్చింది అనుకుంటా. ఏమి లేదు, మనకి ఏమి రాదు. అది ఎప్పటికప్పుడు పైనుంచి ఆ దేవుడు నీ జ్ఞానం ఇవ్వవలసిందే. ఆ జ్ఞానంతో నువ్వు మాట్లాడవలసిందే. చెప్తున్నాడు చూడండి. ఆయన అంటున్నాడు, నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా అంటే యూ షుడ్ హ్యావ్ టు డూ ఇట్. SHOULD ఆ వర్డ్ వాడుతున్నాడు. షుడ్ అనే వర్డ్ వాడుతున్నాడు. యూ విల్ అంటలేదు, యూ షుడ్ అంటున్నాడు. అంటే ఇట్ ఈస్ పర్ఫెక్ట్, మ్యాండేటరీ, కంపల్సరీ. ఊరినే ఉదాహరణ చెప్పట్లా నా దేవుడు. ఆయన అంటున్నాడు, నేను ముసలి. చూడండి ఆయన మాటను మనం, హల్లెలూయా, ముసలివాడనైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండో మన తల్లి గర్భంలో జన్మింపగలడని ఆయన నుండి యేసు, నీవు ఒకటి నీటి మూలంగాను ఆత్మూలంగా జన్మించడు కానీ దేవుని రాజ్యంలో ప్రవేశం నేను నీతో నిశ్చయముగా చెప్పు. శరీరము ఆత్మూలంగా జన్మించింది, ఆత్మనై ఉన్నది. అంటే శరీరం నుంచి మనము బయటికి రాలేకపోతున్నాం, ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఈ లోకం వైపే మన మనస్సులన్నీ స్థిరపరచబడి ఉన్నాయి. చేంజ్ మెటమార్ఫసిస్ కావాలి. అప్పుడే నువ్వు ఆత్మలో వర్ధిల్తావు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు, యేసయ్యకు తోడుగా ఉన్నట్టు. అవధులు లేనటువంటి పరిశుద్ధాత్మను కలిగినటువంటి వాడు నా యేసయ్య. ఏలియాకు ఒక వంతే, ఎలీషాకు 2 వంతులే. నా దేవునికి అవధులు లేనటువంటి పరిశుద్ధాత్మ ఉన్నదని పరిశుద్ధ గ్రంథములు పరిశుద్ధాత్మ దేవుడు రాసినటువంటి స్థితిని మనము చూస్తూ అతను చూడండి. 34వ వచనాన్ని 3వ అధ్యాయంలోనే చదువుకుంటూ వస్తున్నాం. యోహాను, ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు, సత్యవంతుడును, మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలనిగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా, అవధులు లేదండి, ఇమ్మెజరబుల్ అంటే ఎంత పరిశుద్ధుడో చూడండి.
ఎంత ఆత్మీయంగా ఎదుగోడు చూడండి. నికోదేము కనుక్కున్నాడు, పరిసైడు కదా, నికోదేము కనుక్కున్నాడు, ఈయనకి దేవుడు తోడుగా ఉన్నాడని కనుక్కున్నాడు. యేసయ్యకు దేవుడు తోడుగా ఉన్నాడని ఫరో కనుక్కున్నాడు. అదే రీతిగా నీకు దేవుడు తోడై ఉంటే నీ శత్రువైన వాడు కూడా కనుక్కుంటాడు, ఇతరులో ఏదో ఒక శక్తి ఉన్నది అని. అదే క్రైస్తవం అంటే. ఆ స్థితి లేనప్పుడు, నువ్వు ఆత్మలో వర్ధిల్లలేని స్థితి ఉన్నప్పుడు ఎందుకు వృధా నువ్వు క్రైస్తవుడుగా? యూ షుడ్ హ్యావ్ టు గ్రో టు దట్ ఎక్స్టెంట్ అని ఆత్మదేవుడు చూడండి, కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును కనుక ఆయన దేవుని మాటలే పలుకును. అప్పుడు ఏమవుతుంది? నీవు ఆత్మలో వర్ధిల్లే స్థితి ఉంటే దేవుని మాటలు వస్తాయి, కానీ లోకంలో ఉన్న పిచ్చాపాటి మాటలు రాలేదు. నీ నాలుక కానీ, నీ మనస్సు కానీ, నీ ఆత్మ కానీ, నీ శరీరం కానీ దేవుని యొక్క వాక్యానుసారమైన స్థితి ఉంటుంది. ఆ స్థితిలో నువ్వు ఎదుగుతూ దేవుని యొక్క వర్ధిల్లింపు చేసే స్థితిని కొనాలని పరిశుద్ధాత్మ దేవుడు నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనము గ్రహించబద్ధులమవుతున్నాం. ఆ రీతిగా ఉన్న క్రమములు ఆత్మదేవుడు మాట్లాడుతున్న మరి యొక్క సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనములో ఒక సత్యాన్ని దానియేలు ద్వారా ఆత్మదేవుడు తెలియచేస్తున్నాడు. దానియేలు 4:12వ వచనము. హల్లెలూయా. దాని ఆకులు సొగసుగా, దాని పండు విస్తారముగాను కనబడెను, అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారముడిను, దాని నీడను అడవి జంతువులు పండుకొనెను, దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను, సకల మనుషులకు చాలినంత ఆహారము దాని యందుండెను. ఈ జ్ఞానం చెప్పగలగడానికి దానియేలుకు దేవుడు ఆత్మ జ్ఞానాన్ని అనుగ్రహించాడు. రాజుతో మాట్లాడే, రాజుకు సెలవిచ్చే జ్ఞానాన్ని దేవుడు దానియేలు భక్తుడికి ఇచ్చాడు. దానియేలు మనందరికీ తెలుసు, ఒక బానిసగా వచ్చినటువంటి చిన్న బిడ్డ, లోకము వైపు చూడలేదు. మేము మరణించదము, మేము మాత్రము మీరు వధించినటువంటి పశువులను, దేవునికి బలి ఇచ్చినటువంటి పశువులను కానీ ఏ మాత్రము కూడా మేము భుజించము, ఈ యొక్క మధుపానమును మేము భుజించము, మేము ఆ శాకాహారమునే భుజించదము, మా దేవుడు మాకు శక్తిని ఇవ్వగలడని ఒక ఆత్మ జ్ఞానముతో కూడిన స్థితిని ఆ యొక్క అధికారికి చెప్పిన ఆయన ఒక యోగ్యకరమైన స్థితిలోనికి రాజుగా వెళ్ళాడే ఆ దానియేలు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆత్మ జ్ఞానమును మనం పొంది ఆత్మీయతలో బలపరచబడిన వారిగా ఉండటానికి నీ ఆత్మీయత ఎలాగుందని ఈ వ్యక్తులందరూ నేను చాలా మందిని మీకు పరిచయం చేశాను. ఆత్మ జ్ఞానం అంటే యేషోబు భక్తుడు మరణించాడు. యేషోబు ఎముకల గురించి ఆ యొక్క సమాధిలో పెట్టబడి ఉన్నవి. ఆ బిడ్డను ఆ యొక్క ఎముకలను కనానుకు తీసుకుని వెళ్ళని ఆయన అడిగాడు. ఆ యొక్క ఇశ్రాయేలీలందరూ బంగారమును వెతుకుతున్నారు, బంగారపు ఆభరణాలను వెతుకుతున్నారు కనానులోనికి వెళ్ళటానికి ముందు. మోషే భక్తుడైతే ఆ యొక్క యేషోబు యొక్క ఎముకల కొరకు ఎతుకుతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆత్మ జ్ఞానముతో నింపబడినటువంటి మోషే ఆ కనానులోనికి ఆ దేవదాసుని యొక్క ఎముకలను తీసుకొని వెళ్ళటానికి సిద్ధపడి ఆయన వెతుకుచున్న స్థితిని చూస్తున్నాం. ఇశ్రాయేలీలందరూ ఆభరణముల కొరకు ఆ ఐగుప్తు వారి దగ్గర ఉన్నటువంటి ఆభరణం కొరకు ఎదుగుచున్నారు. ఏ ఆభరణములైతే ఆ దూడగా మలచబడి ఉన్నవు, ఆ సాతానుకు సంబంధించిన ఆభరణం కొరకు ఎదిగిన స్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆత్మీయంగా ఎదిగినటువంటి ఆ మోషే భక్తుడు మనందరికీ ఒక సాక్ష్యం అని మనం గ్రహించబద్ధమవుతున్నాం. ఆత్మీయతో కూడిన స్థితిని మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 1 కొరింథీ 6వ అధ్యాయము 11వ వచనములో ఈ సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 1 కొరింథీ 6వ అధ్యాయము 11వ వచనము. మీలో కొందరు అట్టి వారయింటిరి కాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములను మన దేవుని ఆత్మయందును మీరు కొడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. మరి ఇంత నీకు యోగ్యకరమైన స్థితి ఉంటే దానిని ఎందుకు నీ సొంతం చేసుకోలేకపోతున్నావు? ఎందుకు నీవు దేవుని యొక్క సన్నిధిని ఉంచుకోలేకపోతున్నావు? ఆత్మీయంగా వర్ధిల్లలేకపోతున్నావు, ఆత్మ వరములతో నింపలేకపోతున్నావు, కృపా వరములతో నింపబడలేకపోతున్నావు. దేవుడు ఇవాళ నిన్ను నన్ను అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద లెస్ ఇన్ ఇట్?
ఆత్మీయతో కూడిన స్థితి ఎందుకు నీలో లేదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము వర్ధిల్లింపజేసే ఆత్మను కలిగి ఉండాలి. ఈ లోకంలో వర్ధిల్లే వారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. యోహాను భక్తుడు 3వ పత్రికలో ఒక అద్భుతమైన మాటని అక్కడ రాస్తున్నాడు, మనందరినీ ఆత్మీయంగా సిద్ధపరచడానికి. చూడండి, 3వ పత్రికలో ఉన్నటువంటి 2వ వచనాన్ని నేను చదువుకుంటూ వస్తున్నాను. హల్లెలూయా. ప్రియుడా, గాయకి చెప్తున్నాడు యోహాను భక్తుడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలని ప్రార్థించుచున్నాను. ఆత్మతో వర్ధిల్తే అన్ని విషయాల్లో కూడా నువ్వు వర్ధిల్తావు. ఈ లోకంలో నథింగ్ విల్ ప్రివెంట్, నథింగ్ విల్ హర్డిల్ ఇట్, నథింగ్ విల్ స్టాప్ ఇట్. కాబట్టి నువ్వు ఆత్మీయంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తే నీ చదువులలో గొప్ప స్థితి ఇస్తాడు, ఉద్యోగములు ఇస్తాడు దేవుడు, ఆర్థిక స్తోమతను ఇస్తాడు దేవుడు, లోకంలో ప్రత్యేకించబడిన వాడిగా ఉంటావు. అంత మాత్రమే కాకుండా నీ యొక్క పరిచర్యలు వర్ధిల్లింప చేసే ఒక యోగ్యకరమైన సాధకుడిగా కూడా దేవుడు పెట్టుకుంటాడు. ఆయన చిత్తానుసారం నిన్ను వాడుకుంటాడు. ఎప్పుడైనా ఒక ఆత్మను రక్షించాలని ఆత్మీయంగా వర్ధిల్లే స్థితి నీలో ఉందా? నీవుగా రక్షింపబడ్డావు, ఒక వ్యక్తినైనా రక్షించావా? దేవుడు నీకు ఆ బాధ్యతనిచ్చాడు. అదే వర్ధిల్లటం అంటే. ఆ రీతిగా నువ్వు వర్ధిల్లింప చేయడానికి దేవుడు నిన్ను అడుగుతున్నాడు. చూడండి, 3వ వచనం కూడా అంటున్నాడు, సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థిస్తున్నాను, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నావు కనుక. సత్యమును అనుసరించి నడుచుకో. అది లేదు, ఎప్పుడు విమర్శలే 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 విమర్శలే. ఎప్పుడు చెప్తుంటారు సినికల్ మైండ్. సినికల్, CYNICAL, సినికల్ అంటే తప్పులెన్ను గుణము. ఇంగ్లీష్ లో ప్రోవర్బ్ ఉంది, there is no institution to learn cynicism. సినిసిజం అనే సబ్జెక్ట్ చదువుకోవడానికి ఇన్స్టిట్యూషన్ లేదంట, బై బర్త్ వస్తుందంట. By birth itself it comes at a proverb is there in the English. కాబట్టి ఆ స్థితిని నువ్వు చంపేయి. ఎప్పుడు వాడిని గురించి, వీడిని గురించి, వాళ్ళని గురించి, వీళ్ళని గురించి పిచ్చి మాటలు, అవన్నీ కూడా ఏమవుతాయంటే నీ ఆత్మను వర్ధలింప చేయవు. సత్యమును గురించి నువ్వు మాట్లాడుకోవటం నేర్చుకోవాలని, నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించుతనే యోహాను భక్తుడు గాయని గురించి చెప్తున్నాడు. గాయని గురించి, సత్య ప్రవర్తనను గురించి, సత్యమును నేర్చుకోవటం వేరు, సత్యమును అవలంబించటం వేరు. ప్రవర్తనగా ఆ సత్య అంటే ఇవన్నీ ఇమేజ్ ఆఫ్ జీసస్. అప్పుడే నీవు ఆత్మలో వర్ధిల్లుతావని ఆత్మదేవుడు మాట్లాడుతున్న స్థితిని మనము గ్రహించబద్దలం అవుతున్నాం. ఏ ఆస్పెక్ట్ లో దేవాతి దేవుడు నీకు ఆత్మీయతలకు రెబెలియన్ అగైన్స్ట్ గాడ్, దేవునికి విరోధముగా నువ్వు ఉంటే నీకు ఎక్కడ ఆత్మ యుద్ధించారు? డ్యూటెరానమీ, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుంటున్నాం. 28, 29. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు గ్రుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడుదువు, నీ మార్గమును వర్ధిల్ల చేసుకొనలేవు, నీవు హింసింపబడి నీ సత్యమును దోచుకొనబడిదవు, నిన్ను తప్పించి వాడెవడను లేకపోవను. కారణం ఆయన ఆజ్ఞానుసారం జీవించకపోవటమే. చూడండి 13వ వచనము, నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని యెడల ఈ శాపములనియు నీకు సంభవించును. సింపుల్ లాజిక్, LOGIC, లాజిక్, ద మైండ్ ఆఫ్ ద గాడ్. ఆజ్ఞానుసారం జీవించక ఉంటే ఏమంటున్నాడు? మధ్యాహ్న కాలం తడువులాడేవాడిలా ఉంటాడు. అనగా నీ బుర్రంతా పాడైపోతుంది. లోకంలో నిద్ర పట్టలేని మనుషులు ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు. నిద్ర పట్టట్లేదు. కారణం ఏంటంటే ఆయన శాపాలు ఎక్కడ పోలా.
శాపాలు, ధర్మశాస్త్రంలో శాపాలు ఎక్కడ పోలేదు. వాటిని పోవటానికి నీ దేవుడు సిలువ మానుపై ఆయన త్యజించిన రక్తము ద్వారా శాప విముక్తి ఉన్నదని నువ్వు గ్రహించు. చూడండి, మళ్ళీ రండి గలేషియన్స్ కి, గలతీయులకు రాసిన పత్రికలో ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా ఒకసారి గుర్తు చేసుకుంటాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆత్మను 3:13 వచనము, ఆత్మను గుర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు యొక్క అన్యజనులకు క్రీస్తు మన కోసము శాపమై. శాపాలు ఎక్కడ పోలేదండి. ఆయన శాపగ్రాహి అయి ఒక మార్గాన్ని ఇచ్చాడు మనకి. ఆయన ఆత్మతో నింపబడి ఉంటే, ఆయన అనుగ్రహించిన పరిశుద్ధాత్మను పొంది ఉంటే అటు శాప విముక్తుడు అవుతావు. నువ్వు ఆత్మలో వర్ధలింప చేసే స్థితి నీకు ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కవరింగ్ సిన్స్, ఆయన ఆజ్ఞలను మనం పాటించలేదు, పాపాలని దాచుకుంటాం. కవరింగ్, అది మనం జ్ఞానవంతులు అనుకుంటాం, మనం వివేకవంతులు అనుకుంటాం. ఈ రోమన్ క్యాథలిక్ వాళ్ళు పూర్వం చెవుల్లో బాధలకు వచ్చి చెప్పేసేవాడు ఇవన్నీ కూడా. నువ్వు ఇప్పుడు చెప్పనవసరం లేదు, నువ్వే నీ దేవుడితో చెప్పుకోవచ్చు. యూ కెన్ స్ట్రైట్ అవే స్పీక్ టు యువర్ గాడ్. యూ కెన్ స్ట్రైట్ అవే స్పీక్ టు యువర్ గాడ్ వాట్ ఎవర్ ద సిన్స్ హిడెన్ ఇన్ యువర్ లైవ్లీహుడ్. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. సామెతలు 28:13లో ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. దట్స్ ఆల్ మ్యాండేటరీ. అఫర్మేటివ్ అంటారు, వర్ధిల్లడు. కత్తి కామాల్లో ఫుల్ స్టాప్ లేవు అక్కడ. రెండో చూడండి, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఇది కావాలి దేవునికి. అప్పుడు నువ్వు ఆత్మలో వర్ధిల్లుతావు. నువ్వు అప్పుడు ఆత్మలో వర్ధిల్లుతావు. కాబట్టి యూ షుడ్ హ్యావ్ టు డూ లైక్ దట్ అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఫైటింగ్ ద గాడ్, రెబెలియన్ ఎగనిస్ట్ గాడ్, దేవుడికి విరోధము. దేవుడితో ఫైట్ చేయటం అంటే నువ్వేదో గొప్పవాడు అన్నట్టుగా మాట్లాడతావు. అది ఫైట్ చేయటం అవుతుంది. చూడండి, యెషయా భక్తుడు 54:17లో ఈ సత్యాన్ని తెలియజేస్తున్నాడు. యెషయా భక్తుడు 54:17లో ఈ సత్యము లిఖించబడింది. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. దేవునికి విరోధముగా నువ్వు ఉండటానికి ప్రయత్నం చేస్తే నువ్వు వర్ధిల్లవు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయి ప్రతి వారికి నీవు నేరస్థాపన చేసినవు. ఎక్యూజ్డ్ అంటారు నేరస్థాపన అంటే. ఒక ముద్దాయి అనే తెలుగు వర్డ్ ఉంటుంది, ఆయనే చేస్తాడు నీ మీద. యు ఆర్ లైక్ దిస్. నేను రక్షించుకున్నా కూడా నీలో మార్పు లేదంటాడు దేవాతి దేవుడు. కాబట్టి ఈ 3 ఉంటే దేవాతి దేవుని యొక్క కృపను పొందలేవని దేవాతి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రైడ్ అండ్ సెల్ఫ్ ఎగ్జాల్టేషన్, గర్వము, నాకు నేను అనే సెల్ఫ్ ఎగ్జాల్టేషన్, అది చావాలండి. అది చచ్చిపోవట్లేదండి ప్రతి ఒక్కడికి. ఆ సెల్ఫ్ ఎగ్జాల్టేషన్ అనేది ఎప్పుడైతే నీలో నుంచి తొలగిపోతుందో అప్పుడు నీలో క్రీస్తు స్వారూప్యం వస్తుంది. ఫర్గెటింగ్, టెండెన్సీ టు ఫర్గెట్ గాడ్, tendency to forget the God cause of blessings upon self and personal abilities. నీ పర్సనల్ ఎబిలిటీస్ గురించి దేవుని బ్లెస్సింగ్స్ ఉన్నాయని మర్చిపోయి నీ పర్సనాలిటీ, నీ ఎబిలిటీస్ నేను ముందుగా పెట్టుకుంటా ఉంటావు. నో 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 నువ్వు ఎప్పుడు కూడా ఆ స్థితిలో ఉండొద్దు. చచ్చిపో, పూర్తిగా చచ్చిపో. ఆయన అంటాడు చూడ, ఐ ఆమ్ రాటింగ్ మై బాడీ అని అంటాడు పాల్ భక్తుడు. ఆయనంట ఒత్తిడి చేసుకుంటున్నాడంట, నలగగొట్టుకుంటున్నాడంట, శరీరాన్ని శుద్ధి పెట్టి నలగొట్టుకుంటున్నాడంట. రాట్, WROUGHT, ఒక సుత్తి మీద, సుత్తితో ఒక సిక్కల్ని కొడతారే కింద ఇనప మందు మీద పెట్టి 2 వైపులా కూడా నొప్పి కలిగే స్థితి ఉంటుంది. ఆ స్థితి ఉన్నప్పుడే నువ్వు దేవునికి అతి సమీపమైన వాడిగా ఉంటావని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి 2 పేతురు 1లో ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. 2 పేతురు 1. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 3వ వచనము,
తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని కూర్చిన అనుభవ జ్ఞానమును ఆయన దైవ శక్తి జీవమునకు భక్తిని కావలసిన మనకు దయచేయుచున్నందున దైవ శక్తి ఇస్తున్నాడంట, భక్తి కూడా ఇస్తున్నాడు. జీవమునకు కావలసిన భక్తిని ఇస్తున్నాడంట. నీ భక్తిలో ఏముండాలి? ఆత్మీయత ఉండాలి. నీకు ఇచ్చిన దైవ శక్తిలో ఆత్మ ఉన్నది. ఆ స్థితిని నువ్వు కలిగి ఉండి ఆయన అనుభవ జ్ఞానంతో జీవించే స్థితిలో ఉన్నప్పుడు దేవాతి దేవుడు నీతో ఉంటాడన్న సంగతిని దేవాతి దేవుడు అనుగ్రహిస్తున్న మాటను మర్చిపోతున్నావని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. అదే వచనములో దేవ స్వభావమునందు పాలువారినట్లు వాటిని అనుగ్రహించను 4 చివరిలో ఉంటుంది. దేవ స్వభావం అని ఆత్మీయ జ్ఞానంతో నువ్వు నింపబడటానికి దేవుడు ఇస్తాడని దేవుడు నీతో ఈ దినాన మాట్లాడుతూ వస్తున్నాడు. గాడ్ విత్ మ్యాన్, ఫెయిత్, విశ్వాసం ఉండాలి. విశ్వాసం అనేది నెహమ్యా మనకు చెప్తున్నాడు. అద్భుతమైనటువంటి వ్యక్తి నెహమ్యా. ఎందుకు కొరగానటువంటి వాడు, రాజుకి పానీయము అందజేసేవాడు, అనగా సేవకుడు, అత్యంతమైన అల్పమైన వాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, దేవుని పరిచర్యలో ఆయనకున్న తృష్ణను ఆ రీతిగా తీర్చుకునడానికి ఏ పడిపోయిన దేవాలయమునదో ఆ గోడను కట్టుకునడానికి దేవాతి దేవుడు ఆయనకు విరినప్పుడు ఆయన ప్రార్థన చేయటానికి కూలబడి ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రాజును అడగడానికి సిద్ధపడినటువంటి ఆ నెహమ్యా నా దేవుడే చేయగలడు అనే భావనతో విశ్వాసంతో ఆత్మీయంగా ఎదిగినటువంటి బిడ్డగా ఉంటున్నాడు. చూడండి, నెహమ్యా గ్రంథంలో ఉన్న ఈ సత్యాన్ని ఈ రీతిగా చదువుతున్నారు. 2వ అధ్యాయము 20 వచనములో ఆత్మదేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా. 2:20 హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్న మాటని ఒక్కసారి మనం చూస్తున్నాం. అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక. ఆ మాట నీలో ఉందా? నాకు ఈ రోగము రాదు, ఆయనే ఇస్తాడని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? వస్తదే 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 అనుకుంటావు, కానీ నీ విశ్వాసం ఎప్పుడు బలహీనమే. ఆయన అంటున్నాడు, నేను కడతాను అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆకాశము నుండి నా దేవుడు అంటే క్రియను సఫలీకృతం చేస్తాడు. చూడండి, మరలా చదువుతాను. ఆకాశమందు నివాసి అయిన దేవుడు. ఎంత బాగా మాట్లాడుతున్నాడండి. మన దేవుడు ఎక్కడుంటాడట? మహాకాశంలో 3వ ఆకాశంలో ఉంటాడు. అక్కడ నివాసం ఉంటాడు. డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్, నివాసయోగ్యమైన ప్రదేశం నా దేవుడు ఉండే, దేవదూతల సమూహం మధ్య ఉండే దేవుడు. ఆయన అంటున్నాడు, అది తెలుసుకున్నటువంటి ఆత్మతో తెలుసుకొని తానే మా యత్నమును సఫలము చేయును గనుక. యత్నం అంటే జస్ట్ దే ఆర్ ట్రైయింగ్ ఇట్. ఆయన మా ఆలోచనను క్రియారూపకము దాల్చగల దేవుడు అని విశ్వసించిన వాడు. ఏమో నాకేమవుతుందో అసలు లేదది. అందుకని ఆయన అంటాడు, ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడలా అని యేసయ్య భూలోకంలోకి వచ్చినప్పుడు మాట మనందరం చిన్నప్పటి నుంచి వింటున్న మాటనే. ఆ రీతిగా ఆయన అంటున్న మాటని సఫలము చేయను ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచనను లేదని ప్రత్యుత్తరం ఇచ్చితనే. కాబట్టి నీ విశ్వాసము నెహమ్యా వలె ఉందా? లేదు. ఇంకా నువ్వు ఆత్మీయంగా ఏమెదుగుతావు? ఆత్మతో నింపబడినటువంటి ప్రార్థన ఎలా చేశాడంటే, ఆయన మాట విన్నప్పుడు ఎంత మంచి ప్రార్థన చేస్తాడు చూడండి. 1వ అధ్యాయంలో 4వ వచనం, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముడి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి దేవునికి స్తోత్ర. ఎప్పుడన్నా అలాంటి కమిట్మెంట్ నీలో ఉన్నదా? లేదు. ఒక వ్యక్తి ఎలాంటి వాడండి? పానదాయకుడండి. రాజుగారికి పానదాయకుడండి. ఆయనకు ఉన్నటువంటి భారాన్ని చెప్తున్నాడండి. ఆ రీతిగా మనం ఎదిగినప్పుడు ఆత్మీయంగా నువ్వు ఎదుగుతావని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి జెరమియాలో వారి యొక్క మన సీకింగ్ గాడ్, ఇర్మియా 10వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 10:21 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయరు కనుక వారే వర్ధిల్లకి ఉన్నారు. వారి మందలన్నీ
చెదరిపోవచ్చున్నవి. ఆలకించుడి, ధ్వని పుట్టుచున్నది, దాని రాక ధ్వని వినబడుచున్నది. యూదా పట్టణం పాడైన స్థలముగా చేయటను, నక్కలకు చోటుగా చేయటను, ఉత్తర దేశమున వచ్చిన గొప్ప అల్లరి ధ్వని వినబడుచున్నది. కాపర్లు వెతకట్లేదు, విశ్వాసులు వెతకట్లేదు. సీకింగ్ గాడ్. నువ్వు ఎప్పుడైతే దేవుని వెతుకుచావో దేవుడు ఆశ్చర్యకరమైన స్థితిని నీకు వస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 2 కొరింథీ 8:15 నీ ఆత్మీయ స్థితి ఎలాగున్నదని దేవుడు అడుగుతున్నాడు. 2 కొరింథీ 8:15 ఉన్న ఈ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 8:15 13 ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండాలని ఇది చెప్పడం లేదు, కానీ హెచ్చుగా కూర్చుకొని వారికి ఎక్కువ మిగులు లేదనియు, తక్కువగా కూర్చుకునే వారికి తక్కువ కాలని వాడి ప్రకారము అందరికి సమానంగా ఉండి నిమిత్తము ప్రస్తుత మందు మీ సమృద్ధి వారి అక్కరకును మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలని ఈలాగున చెప్పుచున్నాను. ఈ మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము. అతడు నా హెచ్చరికను అంగీకరించను, కానీ అతనికే విశేషం కలిగినందున తన ఇష్టము చెప్పున మీ యొద్దకు బయలుదేరి వచ్చు. అతనికే విశేషాసక్తి. తీతు గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మతో నింపబడినప్పుడు నువ్వు విన్న వాక్యములో కంటే కూడాను నీతో కొన్ని మాటలు దేవుడు మాట్లాడతాడు. ఆ స్థితిని కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుడు తన శిష్యుడైన తీతుని గురించి మాట్లాడుతూ మనకి అర్థమయ్యే రీతిలో చెప్పిన స్థితిని మనము గ్రహించబద్ధులమవుతున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులరా, మెడిటేషన్. నువ్వు ఒక ఆత్మీయంగా ఏ రీతిగా ఎదుగుతున్నావు? మెడిటేషన్ ఉందా నీకు? యెహోషువ చెప్తాడు 1వ అధ్యాయము 8వ వచనంలో, ఆ యొక్క జ్ఞానానుసారము నువ్వు జీవించి అనేక మందికి నువ్వు సువార్తీకరణ చేయాలి, ప్రతినిత్యము ధ్యానించాలి, ప్రతినిత్యము వాక్యములో ఉన్న సత్యములు ఎరగాలని ఆ యొక్క యెహోషువకు దేవాతి దేవుడు బోధించిన మోసెస్ ద్వారా బోధించిన స్థితి నీకు గుర్తున్నదా? అంటే నీకు కీర్తనకారుడు 1వ అధ్యాయంలో 1, 2, 3, 4 వచనంలో ఆయన చెప్పిన మాటలు నీకు ఎప్పుడైనా గుర్తున్నవా? నువ్వు నీట చూడండి, కీర్తనకారుడు చెప్పిన మాటను ఒకసారి చదువుకుందాం. 1వ అధ్యాయం 2వ వచనములు మనం చిన్నప్పుడు సండే స్కూల్లో చెప్పిన మాటలు ఇవన్నీ కూడాను 1, 2లో ఉన్న ఈ సత్యాన్ని ఈ రీతిగా, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించును, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతను నీటి కాలంలో ఎవరు నాటబడిన వాడే, ఆకు వాడికి తన కాలం మంది ఫలమిచ్చు చెట్టు వలె ఉండిన అతను చేయనిదంతా సఫలమగును. దివారాత్రములు టైం ఉన్నప్పుడల్లా వాక్యం బోధించడానికి, చదవటానికి నువ్వు హ్యావ్ యూ ఎవర్ బీన్ ట్రై టు డూ దట్ వన్ అని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న స్థితిని మనము గ్రహించబద్ధులమవుతున్నాం. కాబట్టి ఆత్మను వర్ధిల్లింపజేసే స్థితి నీలో ఉండాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రీతిగా దేవుని వెతకే స్థితి, విశ్వాసతలో నువ్వు స్థిరపరచుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, పూర్ణ సంతృప్తి. కీర్తనాకారుడు 36వ అధ్యాయం 8వ వచనం చక్క చదువుకుందాం. 36:8లో ఈ సత్యము లెక్కించబడి ఉన్నది. నీ మందిరం యొక్క సమృద్ధి వల్ల వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహంలో నీవు వారికి త్రాగించుచున్నావు. ఈ సత్యం ఎరగాలి. విశ్వాసకి మందిరానికి సంబంధం ఉన్నదని కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆత్మలో వర్ధిల్లుతావో ఈ స్థితి నీకు ఉంటుంది. అదే రీతిగా నిత్య జీవం. యోహాను సువార్త 10:10లో మనం ఎప్పుడు చదువుకునే మాటలు ఇవన్నీ కూడాను. యోహాను సువార్త 10:10లో నిత్య జీవమును దేవుడు అనుగ్రహించడానికి భూలోకానికి వచ్చాడన్న సంగతి మనందరికీ తెలిసినది. చూడండి, దొంగతనమును హత్యను నాశనం చేయడానికి వచ్చాడు, కానీ మరి దేనికి? గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఎప్పుడైతే ఆత్మీయంగా ఎదిగావో నువ్వు సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తాడు. యేసయ్య 10th చాప్టర్లో జాన్లో చెప్తున్నాడు ఆ రీతిగా నువ్వు బలపరచాలని. అదే సకల విధములైన కృప నీతో ఉంటుంది. 2 కొరింథీ 9:10లో ఈ సత్యము లిఖించబడినది. 2 కొరింథీ 9:10లో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. హల్లెలూయా. కేవలం మన కొరకు దీనిని చెప్పుచున్నావా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడిన. ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుటకు ఆశలో త్రొక్కింపవలెను. 8వ వచనము. ఈ మాటలు
లోకాచారము బుద్ధి చెప్పుచున్నదా, ధర్మశాస్త్రం కూడా వీటిని చెప్పుచున్నదా, కళ్ళము దొరుకుచున్న ఎందు మూతికి చిక్కం పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రం వాయబడినది. దేవుడు ఎడ్ల కొరకు విచారించున్నాడా, కేవలం మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడిను. ఏలైనగా దున్నువాడు ఆశతో దున్నవలెను. ఎడ్లు అరక గురించి చెప్పట్లేదు, ఒక మనుష్యుని గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు ఆత్మీయంగా ఎదిగినప్పుడు నువ్వు అనేక మందికి ఒక సాధకుడిగా ఉంటావని, ఒక అద్భుతమైనటువంటి సువార్థికుడిగా ఉంటావని, అత్యధికమైన శక్తి నీకు ఇస్తాడని ఎఫెసీ పత్రిక 3:20 దేవుడు మాట్లాడుతున్న సత్యాన్ని మనము గ్రహించబద్దులమవుతున్నాం. 3వ అధ్యాయము 20వ వచనము. కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికీ, నువ్వు ఊహించు వాటన్నిటికీ అత్యధికంగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసులో సంఘములు తరములు సదాకాల మహిమ కలుగును గాక. అత్యధికమైన శక్తినిచ్చే దేవుడు నీకున్నాడు. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 ఈ సత్యం పరిపూర్ణముగా తృప్తిపరచబడుట. 4:19 పరిపూర్ణముగా తృప్తిపరచబడుట. కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పు క్రీస్తు యేసు మహిమలు మీ ప్రతి అవసరమును తీర్చును. నువ్వు ఎప్పుడైతే ఆత్మీయంగా ఎదుగుతావో ప్రతి అవసరం ఆయన తీర్చాడు. నువ్వు అసలు ఏ మాత్రం కూడా పావర్టీలోకి వెళ్ళవు. ఆ రీతిగా నువ్వు ఎదగాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ప్రవేశం సమృద్ధిగా 2 పేతురు 1:11 ఈ సత్యములకు ప్రవేశము సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తాడు. 2 పేతురు 1:11. మీరిటి క్రియలు చేయవారు ఎప్పుడు నువ్వు తొట్టిల్లరు. అలాగనమైన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడను. కాబట్టి ఆత్మీయంగా ఎదుగుదాం. ప్రాస్పరిటీ, స్పిరిచువల్ ప్రాస్పరిటీ ఎప్పుడుందో మెటీరియలిస్టిక్ ప్రాస్పరిటీ దేవుడు ఇస్తాడు. మనం ఆ రీతిగా ఎదగటానికి ప్రయత్నం చేద్దాం. యేసు భక్తుని వలె, మోజెస్ వలె, పౌల్ భక్తుని వలె మనం ఎదుగుదాం. ఆ రీతిగా విశ్వాస్యతలో, నీతిలో స్థిరపరచబడి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారంగా ఉందాం. ఆయన రాకడ కొరకు ఎత్తబడే సంఘములో మనం ఉందాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.